వాన రాక ప్రాణం పోక ఎవరు చెప్పలేరు అన్నది నానుడి. ఎంతటి ఉద్దండ పండితుడైనా సరే మరణం ఈ సమయంలో ఇలా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేరు. అంచనా వేసి మాత్రమే ఏదైనా చెప్పగలరు. అయితే మనకు ఆపద సంభవించబోతున్నది అనే విషయాలను ముందుగా తెలుసుకోవచ్చు. వాటి నుంచి తప్పించుకోవటానికి మార్గాలను అన్వేషించవచ్చు. వచ్చే ఆపదలు తెలియాలంటే ఖచ్చితంగా దానికి ఈ మంత్రిలాగా సాధన చేయాలి. మనిషి భాష ఒక్కటే తెలిస్తే సరిపోదు, కొన్ని రకాలైన జీవుల భాషలు కూడా తెలియాలి. అది తెలియాలంటే ఈ కథ వినాల్సిందే. అనగనగా ఓ రాజు తన మంత్రి పరివారంతో కలిసి అడవిలోకి వేటకు బయలుదేరారు. మంత్రికి మూగజీవాల భాష కూడా తెలుసు. వాటి భాష తెలుసు కాబట్టే మంత్రిని తోడుగా తీసుకొని రాజు అడవికి బయలుదేరుతాడు. అలా వెళ్తూ ఉండగా వారిపై నుంచి కొన్ని పక్షులు కిలకిల రావాలు చేస్తూ వెళతాయి. రాజు ఒక్క క్షణం ఆగి ఆ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పమని అడుగుతాడు. మంత్రి క్షణం పాటు కళ్ళు మూసుకొని ఆలోచించి, రాజా, ఈ దిశగా ఓ కట్టెలు కొట్టుకునేవాడు వస్తాడు. అతడు పాము కాటుకు బలైపోతాడు అని చెబుతాడు. మంత్రి చెప్పిన మాటలపైన రాజుకు నమ్మకం కుదరలేదు. ఒకవేళ చెప్పినట్లుగా జరగకపోతే శిక్ష తప్పదు అని హెచ్చరించాడు. కొంతసేపటికి అటువైపుగా కట్టెలను కొట్టేందుకు ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. వచ్చింది కట్టెలవాడే అని నిర్ధారించుకొని రాజు పరివారం అక్కడే వేచి ఉన్నారు. ఓ 4-5 గంటల తర్వాత ఆ కట్టెలు కొట్టేవాడే నెత్తిన కట్టెల మోపు పెట్టుకొని పాట పాడుకుంటూ వస్తున్నాడు. దీంతో రాజు ఆగ్రహం వ్యక్తం చేసి, మంత్రి, నువ్వు చెప్పినట్లుగా ఆ కట్టెలవాడు చనిపోలేదు, దీనికి ఏమంటావు అని అన్నాడు. వెంటనే మంత్రి సమయస్ఫూర్తితో, రాజా, పక్షులు చెప్పిన మాటలు నిజమే, కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు. ఒకసారి కట్టెలవాడిని అడిగి తెలుసుకుంటానని అంటాడు మంత్రి. కట్టెలవాడిని పిలిచి కట్టెల మోపు కిందకు దించి మోపు విప్పిస్తాడు. ఆ మోపు మధ్యలో నల్లని పాము చనిపోయి ఉంటుంది. వెంటనే మంత్రి, నువ్వు కట్టెలు కొడుతూ ఉండగా ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. తాను కట్టెలు కొట్టడం పూర్తయిన తర్వాత ఓ 2 ముసలివాళ్ళు దారి తప్పి వచ్చారని, వారికి సరైన దారిని చూపించి కొంత దూరం వరకు వెళ్ళి మరలా వచ్చానని, ఆ సమయంలో ఆ ముసలివాళ్ళు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారని, ఆ తర్వాత వచ్చి తన మోపును ఎత్తుకొని వచ్చేశానని, ఆ పాము ఎప్పుడు దూరిందో తెలియదని అంటాడు. కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళిపోగానే, రాజా, కట్టెలవాడు తన పని తాను చేసుకొని పోకుండా మంచి పనులు చేసేందుకు కూడా ముందుకి వచ్చాడు. వృద్ధుల ఆశీర్వాదం కారణంగా అతడు తన ఆపద నుంచి తప్పించుకున్నాడని వివరించాడు. మనం మంచి పనులు చేస్తూ పోతే మనం బాగుండాలని కోరుకునే వారు కూడా మన చుట్టూ ఉంటారు. మనం ఎలాంటి ఆపదలో ఉన్నా వారి ఆశీర్వాద బలం చేత అవలీలగా బయటపడతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.